ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక చిరుతపులి ఉండేది. ఆ అడవిలోని జంతువులన్నింటికీ చిరుత అంటే చాలా భయం. దాన్ని చూసి అవన్నీ గజగజ వణికిపోయేవి. భయంతో దాక్కుని బిక్కుబిక్కుమంటూ గడిపేవి. అయినా చిరుతపులి ప్రతిరోజు అడవిలోని జంతువులను వేటాడి కడుపు నిండా తినేసేది. ఒకనాడు చిరుత రోజంతా అడవిలో తిరిగింది. కాని దానికొక్క జంతువు కూడా దొరకలేదు. అలా అది సాయంత్రం వరకు ఆహారం కోసం వెతికింది. చివరికి ఆకలి కారణంగా దానికి బాగా నీరసం వచ్చేసింది. ఇక నడిచే ఓపిక కూడా లేక ఓ చోట కూలబడింది. అదే సమయంలో ఆ చిరుతకు దగ్గరలో ఒక గుహ కనిపించింది. అమ్మయ్య, ఉండడానికి చోటైతే దొరికింది. ఆ గుహలో కూర్చుని అందులో ఉండే జంతువు కోసం వేచి ఉంటాను. అప్పుడు అది వచ్చిన వెంటనే దానిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని చిరుతపులి అనుకుని నెమ్మదిగా వెళ్లి ఆ గుహ లోపల కూర్చుంది. అయితే ఆ గుహ ఒక కుందేలుది. అది చాలా తెలివైనది. ఆ కుందేలు ఆహారం కోసం ఉదయాన్నే బయటకు వెళ్ళింది. తిరిగి సాయంకాలం వేళ తన స్థావరం దగ్గరకు చేరుకుంది. గుహ లోపలకు వెళ్ళబోతూ ఏదో అనుమానం వచ్చి అక్కడంతా పరిశీలనగా చూసింది. దానికేదో పెద్ద జంతువు పంజాగుర్తులు కనిపించాయి. వాటిని చూసి కుందేలు ముందు ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే జాగ్రత్త పడింది. అది పంజాగుర్తులను జాగ్రత్తగా చూసినప్పుడు ఆ గుర్తులు గుహ లోపలికి వెళ్ళాయి కాని బయటకు రాలేదని కుందేలు అర్థం చేసుకుంది. గుహ లోపల ఏ సింహమో పెద్ద పులో చిరుత పులో కూర్చుని ఉంది. నేను లోపలికి వెళ్తే అది నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. అయినప్పటికీ కుందేలుకు కొంత అనుమానం కలిగింది. లోపల పెద్ద జంతువు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తుండగా దానికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. కుందేలు గుహ బయట నుండి గట్టిగా, ఓ గుహమిత్రమా, ఏంటి విషయం? ఈ రోజు నీవు నాకు ఆహ్వానం పలకడం లేదు. ప్రతిరోజు గట్టిగా అరుస్తూ ఆహ్వానించేదానివి కదా. కానీ ఈ రోజు నీవు చాలా నిశ్శబ్దంగా ఉన్నావు. ఏం జరిగింది అని లోపల ఉన్న వారికి వినిపించేలా అరిచింది. గుహ లోపల కూర్చున్న చిరుతపులి, బహుశా ఈ గుహ కుందేలుది అనుకుంటా. అది తిరిగి వచ్చేటప్పుడు దానిని ప్రతిరోజు ఈ గుహ పిలుస్తుందేమో. కానీ ఈ రోజు నేను ఉండడం వల్ల గుహ మాట్లాడడం లేదనుకుంటాను అని అనుకుంది. ఏముంది, ఈ రోజు గుహకి బదులుగా నేను పిలుస్తాను అనుకుని ప్రేమగా పిలిచింది. నా ప్రియమైన కుందేలు గారు, రండి, లోపలికి దయచేయండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అరే, ఈ గుహ మాట్లాడుతుందంటే ఏకంగా పాటే పాడుతుందే అని కుందేలు తన తెలివి ఫలించినందుకు పకపక నవ్వుకుంది. ఆ వెంటనే, అమ్మో, అది చిరుతపులి గొంతు. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నానో దానికి ఆహారమైపోతాను అనుకుని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ నుండి పరుగు తీసి తన ప్రాణాలను కాపాడుకుంది. పూర్వం వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది. దాన్ని అతడు బరువులు మోసేందుకు ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందున్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. దానికి తగినంత ఆహారం పెడుతూ బాగా చూసుకునేవాడు. ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. అవి ఎప్పుడూ సంతోషంగా గడిపేవి. వాటిని చూసి గాడిద కూడా, ఆహా, జంట అంటే ఇలా చూడముచ్చటగా ఉండాలి అని ఆనందించేది. అయితే ఓ రోజు పిచ్చుకలు రెండు గాడిదకు విచారంగా కనిపించాయి. పిచ్చుకలు, ఎందుకలా దిగులుగా ఉన్నారు? కారణం ఏంటి అని అడిగింది గాడిద. ఏం చెప్పమంటావు మిత్రమా, మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓ, అంతేనా? ఆ మాత్రం దానికి బాధపడడం ఎందుకు? మిత్రుణ్ణి నేను లేనా? మీరు హాయిగా నా పాకలో ఉండండి. చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు.
అంది గాడిద. దీంతో పిచ్చుకల జంట చాలా థ్యాంక్స్ మిత్రమా. అంటూ సంతోషంగా పాకలోకి వచ్చి చేరాయి. ఆ బుజ్జి పిచ్చుకలు ఎప్పుడు చూసినా తుర్రుమని ఎగురుతూ కనిపించేవి. ఆనందంగా గడిపేవి. వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఎంత బాగుండును అనుకుంది. రాత్రైతే చాలు కళ్ళు మూసుకుని తను పక్షుల్లా పెద్ద పెద్ద రెక్కలతో ఎగురుతున్నట్టు కలలుగని సంబరపడిపోతుండేది. ఇదే విషయాన్ని ఓసారి పిచ్చుకలతో చెప్పింది. మిత్రమా, మీకు ఎంచక్క రెక్కలున్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే. నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద విచారంగా. ఈ మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా, మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కల ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు. ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణక్షణము భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుండి రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరే కలను మానుకుంది. సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది. ఈ కథలో నీతేమిటంటే, ఎదుటి వారితో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకోవడం కంటే ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలి. ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా క్రూరుడు. కనిపించిన జంతువునల్లా తినేస్తూ ఉండేవాడు. దాంతో అడవిలో జంతువులన్నీ ఎవరికి ఎప్పుడు ప్రాణం మీదకొస్తుందో తెలియక భయంతో వణికిపోయేవి. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడికి రోజుకొక జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. ఇదే విషయమై కాకితో కబురు పంపాయి. నేను మీ దగ్గరికి వస్తే ఏంటి, మీరు నా దగ్గరికి వస్తే ఏంటి? నాకు కావాల్సింది ఆహారం. అలాగే కానివ్వండి. కానీ ఏనాడైనా మిస్ కొట్టారో నేను మీ అందరినీ కలిపి ఒకేసారి నమిలేస్తా. అది గుర్తించుకోండి అంటూ రాక్షసుడు కూడా అంగీకరించాడు. ఆనాటి నుండి రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళ్తూ ఉన్నది. ఒక రోజు ఒక కోతి పిల్ల వంతు వచ్చింది. ఆ కోతి పిల్ల ఒక కట్టెల మోపును నెత్తి మీద పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అదురు బెదురు లేకుండా వెళుతున్న కోతి పిల్లని చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. కోతి పిల్ల హాయిగా ఆనందంగా వెళ్లి రాక్షసుడి ఎదురుగా నిటారుగా నిలుచున్నది. అది చూసి రాక్షసుడికి ఒళ్ళు మండింది. ఓసి మరకటమా, నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజ 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 వణికిపోతాయి. నీవు ఎంత పొగరుతో నిల్చున్నావు అని హోంకరించాడు. అప్పుడు ఆ కోతి పిల్ల, మహానుభావ, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. కానీ నాకొక సందేహం. ఏమిటది? త్వరగా అడుగు. నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ చికాకు పడ్డాడు రాక్షసుడు. ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి. నిజమేనా? అంటూ వెటకారంగా అందా కోతి పిల్ల. ఎవరా మాట అన్నది? నిప్పును చూస్తే నాకేమీ భయం లేదు. అది ఒట్టి గాలి మాట. అంటూ రాక్షసుడు గట్టిగా నవ్వాడు. వెంటనే ఆ కోతి పిల్ల తను తెచ్చిన కట్టెల మోపును తీసి దానికి నిప్పంటించింది. మహానుభావ, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మంటల్లో దూకి తమరికి నిప్పంటే ఏం భయం లేదని అందరికీ తెలిసేలా చేసేయండి. ఆ తర్వాత హాయిగా నన్ను ఆరగించేయండి అంటూ రెచ్చగొట్టింది ఆ పిల్ల కోతి. ఇక తప్పక మరో దారి లేక ఆ రాక్షసుడు తనేంటో నిరూపించుకోవాలని ఆ అగ్నిలో దూకాడు. చివరికి తాలి బూడిదయ్యాడు. అది చూసి కోతి పిల్ల ఆనందంతో గంతులు వేసింది.
మిగతా జంతువులన్నీ వచ్చి కోతి పిల్లను ఎంతగానో అభినందించాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.